తప్పొచ్చేవారు అంటే దారి కాదని తెలిసినండి రూపు తప్పొచ్చాము దారి కాదు దారి ఎవరున్నారు. ఏపీకి సంబంధించి చాలా పెద్ద ఆసుపత్రి. ఆ ఆసుపత్రిలో ఒక పెద్ద ఆయన అంటే ప్రధాన అధికారి తలకి తలపాక కట్టాడు, ముసలి వ్యక్తిలా తయారయ్యాడు, చేతికి కర్ర పట్టుకున్నాడు, చాలా ఆరోగ్యం బాగాలేదంటూ అన్ని వార్డులు తిరిగాడు. అయ్యా ఆరోగ్యం బాగా చేయండి అంటూ ప్రతి వార్డులో తిరిగాడు. ఐసీయూతో పాటు అన్ని ప్రాంతాలకు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో పరిశీలించాడు. పెద్ద ఆయన ఏంటి డైరెక్ట్గా రాత్రి సమయంలో ఆరోగ్యం కోసం ఇక్కడికి వచ్చేసాడు అని కొంతమంది కంగుతున్నారు. కొంతమంది ఆయనకు వైద్యం అందించేందుకు ఏంటి సమస్య అనే విధంగా ఆయన్ని అడిగారు. నేపథ్యంలో అక్కడ జరుగుతున్న అనేక విషయాలు స్వయంగా పరిశీలించేందుకే ఈ వేషం ఈ పెద్ద ఆయన ఏపీకి సంబంధించి ప్రధాన ఆసుపత్రిలో జరిగింది. ఇందుకే ఆ పెద్ద ఆయన ఎవరు అనుకుంటున్నారా? ఏపీకి సంబంధించి ప్రధానంగా గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి అని చెప్పుకోవచ్చు. ఆయన ఒక వినూతంగా ఈ కార్యక్రమం చేపట్టారు. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులు అంటే పగటిపూట ఎలా ఉన్నా రాత్రి సమయంలో వెళితే పట్టించుకోరు. వైద్యులు రాత్రి సమయంలో వారికి కేటాయించిన గదుల్లో నిద్రిస్తారు. స్టాఫ్ నర్సులు కానీ లేకపోతే స్టాఫ్ కానీ మాత్రమే వైద్యం చేస్తారు అన్న విషయం ఎంతవరకు వాస్తవం అన్నది తెలుసుకోవడం కోసం ఆయన వినూతంగా చేశారు. అంతేకాకుండా స్టేట్కి సంబంధించిన ప్రధాన ఆసుపత్రి కావడంతో ఓపీ అనేది పగలు రాత్రి కూడా పెద్ద ఎత్తున క్యాజువాలిటీకి కూడా అనేక మంది వస్తూ ఉంటారు. రోడ్డు ప్రమాదాలు కావచ్చు, అత్యవసర వైద్యం కావచ్చు, ఇలాగ అనేక మంది వస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో వచ్చిన రోగులతో వైద్యులు కావచ్చు, సిబ్బంది కావచ్చు ఏ విధంగా నడుచుకుంటున్నారు. నిజానికి ప్రభుత్వ ఆసుపత్రులు అంటేనే కాస్త చిరాకు పడుతుంటారు, మాట్లాడే విధానం సరిగ్గా ఉండదు, మనం అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పరు. ఏదైనా సమస్య ఉండి వార్డులకు సంబంధించి దగ్గరికి వెళ్తే వస్తాం వెళ్ళండి, చెబుతాం వెళ్ళండి, ఈ విధంగానే మాట్లాడతారు అన్న వాదనలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇలాంటి తరుణంలో నిజంగా సూపరింటెండెంట్ అయితే మాత్రం ఒక రకమైన ఆలోచనతో ఆయన ముందుకు వెళ్ళారని చెప్పొచ్చు. చేతిలో కర్ర పట్టుకున్నారు, ఒక మహిళ సహాయంతో ఒక మాస్క్ వేసి ధరించారు, పూర్తిగా కర్ర పట్టుకుని నడవలేని స్థితిలో ఉన్నట్టుగా ఊగుతూ నడిచారు. ముఖం చెరిగిపోయిన జుట్టు, పూర్తిగా ఒక వృద్ధుడు అంటే అనారోగ్యంతో ఉన్న వృద్ధుడు ఏ విధంగా ఉంటాడో అలాంటి యాసం కట్టి ఆసుపత్రిలో జరుగుతున్న మొత్తం పరిశీలించారు. ఆ రోజు రాత్రి అంతా కూడా విజిట్ చేసి నిజానికి ఆయన ఒక అదే ఆసుపత్రి సూపరింటెండెంట్ అన్నది ఎవరు గ్రహించలేని పరిస్థితి మాత్రం గుంటూరుకు సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందని చెప్పుకోవచ్చు. నిజానికి ఆయన మాస్క్ ధరించారు, ఎమర్జెన్సీ విభాగంలో ల్యాబొరేటరీ పరిశీలించారు, సిటీ స్కాన్, అదేవిధంగా ఎంసీయూ ఐసీయూ వార్డులను ప్రత్యేకంగా ఆయన ఎస్ఎస్వి పరిశీలించారు. వైద్యుల పనితీరు, సిబ్బంది పనితీరు, నిజానికి ఒక ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల కన్నా కింద స్థాయి సిబ్బంది పనితీరే ప్రధానం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వచ్చే రోగులతో మాట్లాడే విధానం కావచ్చు, వారికి చెప్పే సమస్య, పెద్ద ఆసుపత్రి కావడంతో ఎక్కడ ఏ విభాగాలు ఉన్నాయన్నది చెప్పాల్సింది కూడా సిబ్బందే. ఇలాంటి టైంలో వారి మీద అనేక విమర్శలు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బందిపై నిత్యం విమర్శలు కనిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కూడా విసిగిపోయి ఉంటారు సమాధానం చెప్పి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం ఏ విధంగా అందుతుంది, ఏ విధంగా సమాధానం చెబుతున్నారు అన్నది తెలుసుకోవడానికి అయితే మాత్రం ఏపీలో ఈ డాక్టర్ గారు సరికొత్త విధానాన్ని తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. నిజానికి ఉదయం లేచేసరికి ఈ విషయం ఆసుపత్రి వర్గాలు రాత్రి వచ్చిన పెద్ద అయినా మన సూపరింటెండెంట్ మన బాస అయ్యో ఎలా మాట్లాడాం, ఏం సమాధానం చెప్పామన్న కంగారు కూడా సిబ్బందిలో ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి ఏం గ్రహించారు, ఏం చేసుకున్నారు, ఏం చేర్పులు మార్పులు చేస్తారన్నదే ఈ వారంలో చూడాలి గుంటూరు ఆసుపత్రికి సంబంధించి. ఇది అప్డేట్.